గురు శిష్యుల సమరానికి అయితే లక్నో వేదిక కాబోతుంది. ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ అయితే లక్నోలో జరగబోతుంది. లక్నో పిచ్ రిపోర్ట్కి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 8 టైమ్స్ అయితే గెలిచింది. ఇక టాస్ గెలిచిన బ్యాటర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారా అనేది పక్కన పెడితే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ బట్టి అయితే మ్యాచ్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఎల్ఎస్జీ 3 టైమ్స్, సిఎస్కే 1 టైం అయితే గెలిచింది. సిఎస్కే ప్లేయింగ్ 12 వస్తే ఓపెనర్స్ గా రజీంద్ర రవీంద్ర, డివాన్ కాన్వే, వన్ డౌన్ లో రాహుల్ త్రిపాఠిని తప్పించి ఖచ్చితంగా యంగ్స్టర్స్ కి అయితే ఛాన్స్ ఇవ్వాలి. షేక్ రషీద్ లేదంటే వంశీ బేది లేదంటే ఆండ్రే సిద్ధార్థ వంటి ప్లేయర్స్ కి అయితే ఛాన్స్ ఇవ్వాలి. మిగతా టీం వచ్చేసి విజయ్ శంకర్, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, అన్సుల్ కామ్రోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీసా పతిరానా లేదంటే జెమ్మీ ఓవర్టన్ లను తెచ్చుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 12 వస్తే ఐడెన్ మార్కరమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, హిమాన్సు శర్మ లేదంటే అవైలబుల్ గా ఉంటే మిచెల్ మార్ష్ అయినా ఆడొచ్చు. శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, దిగ్విజయ్ రాతి, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ అయితే ఆడే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి స్ట్రిక్ నుంచి విన్నింగ్ స్ట్రిక్ లోకి వస్తారా, అలాగే వాళ్ళు ఎల్ఎస్జీ మీద తమకున్న పగనైతే ఈ మ్యాచ్ లో తీర్చుకుంటారా అనేది అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ కి వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ మీద అయితే ఎల్ఎస్జీ భారీ విక్టరీ అయితే కొట్టింది. మరి ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి ప్లేఆఫ్స్ మీద ఆశలు అలాగే పెట్టుకుంటుందా లేదంటే ఇంకా ఇక్కడ నుంచి మెల్లగా అస్సాం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారా అనేది అయితే చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనేది కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేసి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చినికి మా సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.